విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా? దాచలేం కదా. అలాగే మనం ఏం ఫీల్ అవుతున్నామో అది ఎదుటి మనిషికి తెలియజేయడం కూడా అంతే ముఖ్యం. నిజంగా చెప్పాలంటే అది చాలా చాలా ముఖ్యం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ప్రేమ అనేది ఒక ఫీలింగ్, ఒక భావన. మనం ఏం ఫీల్ అవుతున్నామో ఎదుటి వారికి చెబితేనే అర్థమవుతుంది. సో దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాం. ఒక విలేజ్లో ఒక అమ్మాయి అబ్బాయి స్టడీస్కి వేరే ఊరికి వెళ్ళే టైంలో బస్ స్టాండ్లో కలిశారు, చూసుకున్నారు. అబ్బాయికి అమ్మాయిని చూడగానే తెగ నచ్చేసింది. అమ్మాయికి పోను పోను అబ్బాయి మెల్లగా నచ్చేశాడు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోలేదు, కళ్ళతో చూసుకోవడం తప్ప. అలా 2 సంవత్సరాల నుండి కేవలం చూసుకుంటున్నారు. ఎందుకంటే భయం, మాట్లాడితే నో అనే పదం వినాల్సి వస్తుందేమో అని అబ్బాయి మాట్లాడకుండా తనేలా ముందు మాట్లాడాలని అమ్మాయి, ఇద్దరు ఆగిపోతారు. 2 సంవత్సరాలు ఇలాగే అయిపోతాయి అన్నమాట. ఇంకిదే ఆఖరి రోజు. ఇంకా రేపటి నుంచి బస్ స్టాండ్కి రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఇద్దరు రాత్రి బాగా గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఎలా అయినా వాళ్ళ ఫీలింగ్ని చెప్పాలి అని. సో రాత్రంతా ఏదో ఇంకా మైండ్లో రన్ అవుతూ పడుకుంటారు, ఇంకా చెప్పేద్దామని. తెల్లారింది, ఇద్దరు బస్ స్టాండ్కి వచ్చేసారు. ఫస్ట్ బస్ వెళ్ళిపోయింది, సెకండ్ బస్ వెళ్ళిపోయింది. ఇంకా ఆఖరి బస్ రావడానికి 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఇద్దరు ఆలోచిస్తున్నారు. ఏదో చిన్న అలికిడి వినిపించగానే బస్సు శబ్దమేమో అనుకొని ఆ చివరి నుండి అమ్మాయి, ఈ చివరి నుండి అబ్బాయి పరిగెడుతూ ఒక దగ్గరకు వచ్చేసారు. ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడుతూ నవ్వుకున్నారు. ఇంకా ఇలా కాదంటూ చివరికి అబ్బాయి ఇలా చెప్పాడనమాట. నేను నిన్ను మొదటిసారి ఇక్కడ చూసినప్పటి నుంచి చాలా ఇష్టపడ్డాను. ఇంకా ఈరోజు కూడా నా ప్రేమను చెప్పకపోతే నువ్వు నాకు దూరం అనేసరికి ఆ అమ్మాయి అబ్బాయి నోటిపై చేయి పెట్టేసింది. ఆ విషయం అర్థమైన అబ్బాయి ఆ చేతిని తీసుకొని ముద్దాడాడు. అప్పుడు అమ్మాయి, దూరం అనేది మన మధ్య ఇంక ఉండకూడదు, ప్రేమ అనేది మాత్రమే ఉండాలి అని అంది. అంతే, ఎగిరి గంతేశాడు అబ్బాయి. అలా వారి ప్రేమ ప్రయాణం చివరి వరకు ఎంతో సంతోషంగా కొనసాగింది. ఇలా ఎన్నో కథలుంటాయి, కథలు జీవితాలుగా మారుతాయి. ఆ జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది లేకపోతే జీవితంలో ఇంకేమీ ఉండదేమో అనిపిస్తుంది. ప్రేమలో కళ్ళతో వారి భావాలని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. ఎలా చెప్పుకున్నా, ఎలా చూపించినా ప్రేమ అనేది స్వచ్ఛమైనది. మరి మీ ప్రేమ ఎలా చెప్పారు, ఎలా చూపిస్తారు చెప్పండి.